శ్యామల చేసిన కామెంట్స్‌పై ఆర్‌పీ అయితే బీభత్సమైన కౌంటర్ ఇచ్చారనమాట. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే గనక ఆర్‌పీ వెంటనే వచ్చి రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఇమ్మీడియేట్ కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఆ ఐడియాలజీ గాని, మాట్లాడే విధానం గాని ఇప్పటికే ఆయనతో మాట్లాడాలంటే వైసీపీ వాళ్ళందరూ పోసుకుంటారు. సో మరి మళ్ళీ శ్యామల గారు ఏం మాట్లాడారు? ఈయన ఆమెకేం కౌంటర్ ఇచ్చాడు? అంటే ఇప్పుడు శ్యామల ఎట్లా అంటే ఈ మధ్య కాలంలోనే వైసీపీ జెండా కప్పుకున్న తర్వాత అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఇక్కడ పార్టీ చరిత్ర ఏంటి, ఎవరు ఏంటి, ఎలాంటి పనులు చేశారు, ఇలాంటివి ఏవి కూడా తను పట్టించుకోకుండా ఇప్పుడు ఏదో వచ్చేసి నేను పార్టీకి మద్దతు పలుకుతున్నా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద నేను ఏం మాట్లాడినా కూడా దాన్ని ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు, నా మాటను నెగ్గుతాను అనే విధంగా విపరీతమైనటువంటి కామెంట్లు చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, మొత్తం కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రకరకాలుగా తను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మరి నెక్స్ట్ రోజా అవుతుందో, నెక్స్ట్ ఫైర్ బ్రాండ్ అవుతుందో ఎవరు కూడా చెప్పలేము. అయితే రీసెంట్గా కూడా పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత ఆ అరెస్ట్ని కూడా తను మాత్రం ఖండిస్తూ ఇక్కడ మొత్తం పోసాని కృష్ణమురళికి సపోర్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ఒక రేంజ్లో మాత్రం తను విమర్శిస్తూ మాట్లాడింది. సో తను మాట్లాడిన మాటని చాలా మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా విమర్శించారు. సో ఇప్పుడు ఆర్పీ మరి ఆర్పీ విషయానికి వస్తే వైసీపీలో ఎవరే తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా, తప్పుడు పనులు చేసినప్పుడు కూడా వెంటనే రియాక్ట్ అవుతూ ప్రెస్ మీట్లు పెట్టి ఖచ్చితంగా వాళ్ళకి తగ్గట్టుగా ఆయన ఆన్సర్ చెప్తా ఉంటాడు. అంటే తిరిగి వాళ్ళు ఆన్సర్ చెప్పలేని విధంగా ఆయన చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ఇందులో మాత్రం ఆయన దిట్ట అనుకోవచ్చు. అయితే ఇప్పుడు యాంకర్ శ్యామల మాట్లాడిన మాటలకు ఆయన ఏం చెప్తున్నాడంటే, కొడాలి నాని కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, రోజా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రేంజ్లో నోరు పారేసుకున్నారు. ఎట్లా అంటే మనము పచ్చి బూతులు, అంటే వాటిని మనము మళ్ళీ కూడా చెప్పలేం వాటిని. అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులను సపోర్ట్ చేస్తున్నావంటే అవన్నీ కూడా నీకు నీతి వ్యాఖ్యలు. అయితే నేను అక్కడ విన్నది ఏంటంటే వాళ్ళందరూ చాలా మంచిగా మాట్లాడతారని కూడా ఈవిడ చెప్పడం జరిగింది. అదే అంటున్నా, వాళ్ళు మాటలన్నీ కూడా నీకు నీతి వ్యాఖ్యలు లేక అనిపిస్తే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నీ పిల్లలకి ఆ మాటలన్నీ కూడా వినిపించు. నీ పిల్లలకి వాళ్ళు మాట్లాడిన వీడియోస్ అన్నీ కూడా చూపించి స్కూల్ కూడా పంపించకు, నీతి వ్యాఖ్యలు ఇవే అనే విధంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్లో మీరు ఇవే మాట్లాడండి, ఇవే నేర్చుకోండి అని ఈ వీడియోలన్నీ కూడా చూపించు, అప్పుడు నమ్ముతావు నువ్వు మాట్లాడిన మాటలు కరెక్ట్ అనే విధంగా ఇక్కడ ఆర్పీ మాత్రం రిటర్న్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇవి విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కరెక్టే అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంత మంచి మాటలు మాట్లాడుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు కదా, వాళ్ళ అరెస్ట్ కూడా నువ్వు ఖండిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా నీ చెవులకు అమృతం పోసినట్టు వినిపిస్తుంటే నీ పిల్లలకి ఇవే నేర్పించు, నీ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా ఇవే నేర్పించు అనే విధంగా రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు. చాలా మంది ప్రజలు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. సో మరి శ్యామల ఇప్పటికైనా ఎవరి ఏంటి అలా, సరే నువ్వు వైసీపీకి సపోర్ట్ చేసినా ఓకే, అక్కడి వరకే ఉండు, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా నీ చెవులారా నువ్వు విన్న తర్వాత కూడా అవి మంచి మాటలే అంటే ఇంకెవరు ఏం చేయలేరు. సో ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుందని చాలా మంది కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.